వెల్కమ్ టు ఏ హోమ్ సౌండ్స్. సో ఈరోజు నేను ఈ వీడియోలో మనకి కొన్ని ఏవీ రిసీవర్స్లో అండ్ సౌండ్ సిస్టంలో కొన్ని నేను మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి 5.1 7.1 అట్మాస్, ఇది అందరికి తెలిసిందే కాన్సెప్ట్. బట్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది. దీని లేయర్స్ గురించి, దీంట్లో వచ్చే డ్రాబ్యాక్స్ గురించి, మనం ప్లే చేసే ఇండియన్ మూవీస్ అండ్ హాలీవుడ్ మూవీస్లో ఈ సౌండ్ ట్రాక్స్ ఎలా ఉంటాయి, మన ఏవిఆర్స్లో ఈ సౌండ్ ట్రాక్స్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాము. ఓకే, సో లెట్స్ బిగిన్. సో ఇప్పుడు బేసిక్గా మన దగ్గర ఒక ఏవిఆర్ ఉంది, బ్రాండెడ్ ఏవిఆర్ ఉంది, అండ్ బ్రాండెడ్ స్పీకర్స్ ఉన్నాయి మన దగ్గర. కంప్లీట్ సెటప్ ఉంది, 5.1.2 ఆర్ 7.1.2 ఆర్ 4, మంచి సెటప్ ఉంది మన దగ్గర. బట్ మనం రెగ్యులర్గా వాచ్ చేసేది ఏంటి, ఓటీటీస్లో వాచ్ చేస్తాం. నెట్ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్, హాట్స్టార్, మనకి అవైలబుల్ ఉండేది ఓటీటీ. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మనం ఓటీటీ ప్రిఫర్ చేస్తాం. సో ఓటీటీలో బేసిక్గా మనం చూసేది ఏంటంటే అన్ని టైటిల్స్లో మనకి 5.1 అనే ఉంటుంది. ప్రతి ఒక్క టైటిల్లో మనకి 5.1 అనే ఉంటుంది. ఎక్కడ కూడా మీరు 7.1 ట్రాక్ ఎక్కడ కూడా మీరు చూసి ఉండరు. ఎందుకంటే 5.1 అనేది ఒక 5 లేయర్స్ ఉంటాయి దాంట్లో. 7.1 అడిషనల్గా ఇంకా 2 more లేయర్స్ అనేది ఫామ్ అవుతాయి. బట్ ఓటీటీ ఎందుకు 7.1 ఉండవు అంటే, బేసిక్గా మన సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో మ్యాక్సిమం మనకి మూవీస్ వచ్చేది 5.1 ట్రాక్లోనే వస్తాయి. 5.1 లేయర్స్లోనే వాళ్ళు మిక్సింగ్ చేసి రిలీజ్ చేస్తారు మూవీ మ్యాక్సిమం. ఈవెన్ ఇన్ థియేటర్స్ కూడా మనకి 5.1 లేయర్స్లోనే రన్ అవుతుంది. 7.1 మోస్ట్లీ మనకి ఓటీటీలో ఉండదు, ఓటీటీలో రాదు. బేసిక్గా ఒకవేళ పిక్చర్ రిలీజ్ అయ్యేటప్పుడు కానీ సౌండ్ ఇంజనీర్స్ కానీ ఒకవేళ దాన్ని 7.1లో మిక్స్ చేసి ఉంటే, ఓటీటీకి వచ్చేసరికి అది 7.1లో వాళ్ళు రిలీజ్ చేయరు. 7.1 అనేది అడిషనల్గా 2 లేయర్స్ ఉంటాయి. ఎక్స్ట్రాగా బిట్ రేట్ ఎక్కువ ఉంటుంది, అంటే మనకి బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉండాలి, డేటా ట్రాన్స్మిషన్ కూడా ఎక్కువ ఉండాలి. ఫాస్ట్గా డేటా ట్రాన్స్మిషన్స్ అనేది జరగదు. ఓటీటీస్ కూడా అంత ఫాస్ట్గా డేటా ట్రాన్స్మిషన్ ఇంకా ఆ రేంజ్లో మనం వెళ్ళలేదు కాబట్టి మోస్ట్లీ 5.1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీ నుంచి ప్లే చేస్తున్నారు అనుకున్నాం, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఏదో ఒకటి 5.1 సోర్స్ నుంచి 5.1 వస్తుంది. బట్ మీ ఏవిఆర్లో మాత్రం 7.1 కాన్ఫిగర్ చేసుకొని ఉన్నారు. సో మీ ఏవిఆర్ ఏం చేస్తుంది, ఆ వచ్చే 5.1ని తీసుకొని అప్మిక్స్ చేస్తుంది. అప్మిక్స్ చేసి మీరు ఎన్నైతే ఛానల్స్ మీ ఏవిఆర్లో ఉందో అన్ని ఛానల్స్కి అప్మిక్స్ చేసి అన్ని రన్ అయ్యేటట్లు చేసుకుంటుంది ఏది, మీ ఏవిఆర్. బట్ ఒరిజినల్గా మీ కంటెంట్ ఏంది, సోర్స్ నుంచి వచ్చేది 5.1. 5.1లో నార్మల్గా ఏదో వస్తుంది, ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటర్, సబ్బూఫర్ అండ్ మిడ్ సరౌండ్స్ వస్తాయి అంతే. ఇక్కడ మీకు అడిషనల్గా ఏముంది మీ ఏవిఆర్లో 7.1 అంటే, అడిషనల్గా మీరు 2 సరౌండ్స్ మధ్యలో పెట్టారు, మిడ్లో పెట్టారు, 2 సరౌండ్స్ బ్యాక్లో పెట్టారు. బట్ కంటెంట్ వచ్చేది 5.1. ఇప్పుడు 7.1 ఎట్లా ప్లే అవుద్దంటే, అప్మిక్స్ అయిపోయి ఆ సరౌండ్ నుంచి వచ్చే 5.1 వచ్చే సరౌండ్ తీసుకువెళ్ళి అప్మిక్స్ అయ్యి బ్యాక్ సరౌండ్లో కూడా ప్లే చేస్తుంది ఇది. బట్ దట్ ఈస్ నాట్ ఒరిజినల్ 7.1, ఎందుకంటే మీ ఏవిఆర్ దాన్ని స్ప్లిట్ చేసి అప్మిక్స్ చేసి ప్లే చేస్తుంది అంతవరకే. బట్ మీ ఒరిజినల్గా కంటెంట్ వచ్చేది మాత్రం 5.1లోనే ఉంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మీకు నేను వీడియోస్ చూపిస్తున్నాను. ఇక్కడ ఒకటి 5.1 ఉన్న సిస్టమ్ అనుకుందాం, అండ్ ఇంకోటి 7.1, ఇంకోటి అట్మాస్ తీసుకుందాం, ఆడియో కోడిక్స్. దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం 5.1 గురించి చూద్దాం. ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఉంది, సెంటర్ ఉంది, సబ్బూఫర్ ఉంది, మధ్యలో లైక్ వాట్ ఎవర్ సిట్టింగ్ ఏరియా ఉంది, అండ్ బ్యాక్ సరౌండ్ ఉంది. సో మీ ఓటీటీ ఛానల్స్ నుంచి వచ్చేది 5.1 ట్రాక్ కాబట్టి ఆటోమేటిక్గా అది మీ ఏవిఆర్కి వెళ్తుంది. మీ ఏవిఆర్ ఒరిజినల్ కంటెంట్ని, సేమ్ కంటెంట్ని డివైడ్ చేసి పంపించేస్తుంది, ఒరిజినల్గా ప్లే అవుతుంది. సో విచ్ ఈస్ 100% కరెక్ట్. బట్ ఇప్పుడు మీ దగ్గర ఏవిఆర్ ఉంది, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీ దగ్గర ఏవిఆర్ 7.1లో ఉందా ఏవిఆర్, బట్ మీరు వాచ్ చేసే మూవీ ఓటీటీలో అన్ని 5.1 ఉంటుంది, 7.1 ఎక్కడ ఉండదు. బికాజ్ ఆఫ్, నేను రీజన్ చెప్పాను ఎందుకు ఉండదు అనేది. సో ఇప్పుడు మీరు 5.1 కంటెంట్ని ప్లే చేస్తున్నారు సోర్స్ నుంచి, ఓటీటీ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ కంటెంట్ మీ ఏవిఆర్కి వెళ్తుంది. ఏవిఆర్కి వెళ్తే ఏవిఆర్ ఏం చేస్తుంది, ఓకే నాకు వచ్చింది 5.1 కంటెంట్, దీన్ని 7.1గా అప్మిక్స్ చేస్తుంది. బట్ మీకు వచ్చింది 5 లేయర్సే, 5.1 లేయర్సే. బట్ దీన్ని అప్మిక్స్ చేసి 7. ఎందుకంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ 7.1 చేసుకుని ఉన్నారు, 7 స్పీకర్స్ ఉన్నాయి మీ ఇంట్లో. సో ఏం చేస్తుంది, ఒరిజినల్గా అయితే మీరు ప్లే చేసేది 5.1 ఇక్కడి వరకే ఆగిపోవాలి మీకు. బట్ ఇదే చేస్తుంది, మీ ఏవిఆర్ కెపాసిటీ ఉంది కాబట్టి మీ ఏవిఆర్
దీంట్లో వర్చువల్గా దీంట్లో వచ్చే సౌండ్నే ఈ మిడ్ సరౌండ్లో వచ్చే సౌండ్నే ఇక్కడికి కూడా పంపించి సౌండ్ ప్లే చేస్తుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఒరిజినల్ కంటెంట్. ఎందుకు మనకి 7.1 ఉండవు అంటే నేను ఆల్రెడీ రీజన్ చెప్పాను. బట్ ఇక్కడ 7.1 ఎక్కడ దొరుకుతుందంటే దొరుకుతుంది మీకు బ్లూరే డిస్క్స్లో కానీ, లేకపోతే మనకి ఏమైనా మంచి సర్వర్స్, మంచి మూవీస్ ఉన్న సర్వర్స్ ఏమైనా దొరికితే హార్డ్ కాపీస్ మనం సాఫ్ట్ కాపీస్ తీసుకొని మన డేటా ట్రాన్స్మిట్ కానీ చేసుకోగలిగితే మన దగ్గర హార్డ్ డిస్క్ ఉంటే దాంట్లో మనకి 7.1 కంటెంట్ కానీ రిలీజ్ చేసి ఉంటే అక్కడే మాత్రమే మనకు దొరుకుతుంది. మిగతా ఓటీటీస్లో మాత్రం మనకు ఉండవు. సో ఇప్పుడు అట్మాస్ దగ్గరికి వస్తాను. అట్మాస్లో మెయిన్ రీజన్ ఇప్పుడు నేను టైటిల్లో పెట్టింది చెప్తాను. అట్మాస్ మీరు ప్లే చేస్తారు. ఇప్పుడు మీకు ఓటీటీలో మ్యాక్సిమం ఉండేది ఏది ఉంటే 5.1 ఉంటుంది, లేకపోతే అట్మాస్ అని ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం మ్యాక్సిమమ్ ఇప్పుడు అట్మాస్ అంటే ఏంది, లెఫ్ట్ రైట్ సెంటర్ సబూఫరు మిడ్ సరౌండ్ అండ్ బ్యాక్ సరౌండ్ ఉంటుంది మీకు, అండ్ పైన అట్మాస్. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 7.1.2 అనుకుందాం ఈ లేఅవుట్ ప్రకారం. సో ఇప్పుడు మీరు ఒక 5.1 మూవీ ప్లే చేస్తున్నారు అనుకుందాం. ఏమవుద్ది, మీరు 5.1 మూవీ ప్లే చేసిన వెంటనే ఇది ఓటీటీ నుంచి మీరు 7.1 ప్లే చేశారు. ఫస్ట్ 5.1 అనుకుందాం, మీ ఏవిఆర్లోకి వెళ్తుంది. మీ ఏవిఆర్ ఏం చేస్తుంది, మీ ఏవిఆర్కి ఆల్రెడీ తెలుసు మీరు ఎన్ని స్పీకర్స్ పెట్టున్నారని. మీరు 7.1.1 యూజ్ చేస్తున్నారు కాబట్టి మీ సోర్స్ వచ్చి 5.1, బట్ మీ ఏవిఆర్ ఏం చేస్తుంది 7.1.2కి అప్మిక్స్ చేసి పంపించేసి అన్నిట్లో ప్లే అవ్వమంటుంది. సో ఏమవుద్ది, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ నుంచి మ్యూజిక్ వస్తుంది, సెంటర్ నుంచి పర్ఫెక్ట్గా వస్తుంది, సబ్బూఫర్ నుంచి సెంటర్ నుంచి వోకల్స్, సబ్బూఫర్ పర్ఫెక్ట్గా వస్తుంది, అండ్ మిడ్ సరౌండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ బ్యాక్ సరౌండ్స్కి వచ్చేసరికి ఇక్కడ మిడ్ సరౌండ్ ఏ వస్తుందో అవే దీనికి స్ప్లిట్ అయ్యి మీ ఏవిఆర్ పంపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మీకు అడిషనల్గా ఏముంది, అట్మాస్ ఉంది పైన. ఈ అట్మాస్కి కూడా ఏం చేస్తుందంటే ఈ సరౌండ్లో వచ్చే సౌండ్నే అట్మాస్ కూడా పంపించేస్తుంది. ఎందుకు పంపిస్తుంది అంటే దట్ ఈస్ హౌ ద ఏవిఆర్స్ ఆర్ డిజైన్డ్. ఈవెన్ దో మీ కంటెంట్ 5.1 ఉన్నా కానీ అది అప్మిక్స్ చేసి మీకు ఎన్ని లేఅవుట్స్ అయితే మీరు పెట్టుకున్నారో అన్ని లేఅవుట్స్లో ప్రాపర్ అవుట్పుట్ వచ్చేలాగా, ప్రాపర్గా కాదు బట్ అవుట్పుట్ వచ్చేలాగా ట్రై చేస్తుంది. ప్రాపర్ అనేది పక్కన పెట్టండి, దట్ ఈస్ అవర్ డిజైన్. సో మీరు ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమవుద్ది, ఇక్కడ మీరు 5.1 ప్లే చేసినప్పుడు 7.1 అయితే గుడ్. మీకు ఎప్పుడైతే సేమ్ సరౌండ్ మీకు పైన నుంచి వస్తే ఏమవుద్ది, ఆ ఫీల్ పోద్ది, ఆ సినిమాటిక్ ఇది పోద్ది. మీకు మోర్ ఇంటూ మీరు ఏమైపోతారంటే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తుంది. అంటే మీకు సరౌండ్ మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ అండ్ బ్యాక్ నుంచి వస్తేనే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సరౌండ్ పై నుంచి వస్తే ఏమవుద్ది, డిస్ట్రాక్ట్ అయిపోయింది సౌండ్. సో మనం నార్మల్గా అది మేజర్గా ఎవరు చెక్ చేసుకోరు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు సెటప్ అనేది మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా సెటప్ అనేది చేసుకోండి. అప్పుడే మీరు ఆ సౌండ్ని అంత కాస్ట్ పెట్టి అంత మనీ స్పెండ్ చేసి మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ప్రాపర్గా సెటప్ కానీ చేసుకోకపోతే నో యూస్. మనం పెట్టిన మనీకి మనం ఆ సౌండ్ మనం ప్రాపర్ సెటప్ చేసుకుని కూర్చొని చూస్తే యూ డోంట్ ఈవెన్ ఫీల్ మీరు ఇంత మనీ పెట్టి నేను పర్చేస్ చేశానే అన్న మీకు థాట్ రాదు. యూ స్టార్ట్ ఎంజాయింగ్. మీరు ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ ఆ సౌండ్ని ఫీల్ అవుతారు. ఓకే, మనం స్పెండ్ చేసాం, ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది, దీనికోసమే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది అనేది మీరు ఫీల్ అవ్వాలంటే ప్రాపర్ సెటప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాపర్ సెటప్ ఎలా చేసుకోవాలంటే 5.1 వస్తుంది, మీ ఏవిఆర్ ఏం చేస్తుంది, అట్మాస్ ఉంది కాబట్టి అన్నిట్లో అప్మిక్స్ పంపించేస్తుంది. సో ఇక్కడ మీరు పెట్టుకుంటే 7.1.2 లేఅవుట్ అనేది ఇది 7. అట్మాస్. ఇది మీ ఏవిఆర్లో అట్మాస్ ఆప్షన్ తీసేయండి, అంటే ఈ 2 ఆప్షన్ డిజేబుల్ చేయండి. ఈ ఒక్కొక్క ఏవిఆర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది డిజేబుల్ చేయడం. ఓకే, కొన్ని ఏవిఆర్స్కి మనకి లేఅవుట్స్ బై డిఫాల్ట్గా పైన ఆప్షన్ ఉంటుంది, పైన డిఫాల్ట్గానే మీరు ఆప్షన్స్ చేంజ్ చేసేసుకోవచ్చు. బట్ కొన్ని ఏవిఆర్స్కి ఏంటంటే మీరు సిస్టమ్ లోపలికి వెళ్ళి లోపల నుంచి మీరు దీన్ని సెటప్ చేసుకోవాలి. 7.1 7.2 5.1 అని సెటప్ చేసుకోవాలి. సో నేనేం చెప్తున్నా అంటే మీరు 5.1 ప్లే చేసేటప్పుడు మీ అట్మాస్ని డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేసి 7.1 అని పెట్టుకోండి. సో అప్పుడు ఏమవుద్ది, సో వర్చువల్గా ఇది సరౌండ్ స్ప్లిట్ చేసిన 7.1కి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఎక్కడ పైన నుంచి సరౌండ్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేయదు, మూవీని పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అది అయిపోయింది. ఇప్పుడు నౌ యు ఆర్ క్లియర్ విత్ 7.1 ఏం చేయాలని నేను చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ అనుకుందాం.
ఇప్పుడు మీరు ఓటీటీ నుంచి అట్మాస్ ప్లే చేస్తున్నారు అనుకుందాం. ఓటీటీ నుంచి అట్మాస్ ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే ఏవిఆర్కి వెళ్తుంది. ఏవిఆర్ ఏం చేస్తుంది, ఇది అట్మాస్ కంటెంట్, సో మన అలైన్మెంట్ కూడా అట్మాస్ ఉంది, పంపిస్తుంది. బట్ ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే సౌత్ ఇండియన్ మూవీస్లో బేసిక్ థింగ్ ఏంటంటే వీళ్ళు కాన్ఫిగర్ ఎలా చేస్తున్నారంటే సౌత్ ఇండియన్ మూవీస్లో మన ఇండియన్ మూవీస్లో ఎలా కాన్ఫిగర్ చేస్తున్నారంటే వీళ్ళు అట్మాస్ని కూడా 5.1లోనే అట్మాస్ని కూడా 5.1లోనే కాన్ఫిగర్ చేస్తున్నారు వాళ్ళు. 5.1లోనే కాన్ఫిగర్ చేస్తున్నారు అంటే ఏంది, 5.1లోనే అట్మాస్ పెడతారు, 2 లేకపోతే 4 ఏదో ఒకటి అట్మాస్ పెడతారు. అంటే ఏంది, దీని ఒరిజినల్ కంటెంట్ 5.1, దానికి అడిషనల్గా అట్మాస్ అన్న ఒక మెటా డేటాని పాస్ చేస్తారు. ఓకే, పాస్ చేసినప్పుడు ఏమవుద్ది, 5.1 మీకు ఓటీటీలో మాత్రం టైటిల్లో అట్మాస్ అని చూపిస్తుంది. అది అట్మాసే, నేను ఒప్పుకుంటాను, అట్మాస్ కంటెంటే. మీ ఏవేర్కి వస్తుంది, మీ ఏవేర్ కూడా చూపిస్తుంది అట్మాస్ అని చెప్పి, డిస్ప్లేలో అట్మాస్ అని చూపిస్తుంది. బట్ మీరు ప్లే చేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, సౌత్ ఇండియన్ మూవీస్ ప్లే చేసినప్పుడు మీ బ్యాక్ సరౌండ్ వర్క్ అవ్వదు, మ్యాక్సిమం ఇది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే మన ఇండియన్ మూవీస్ వీళ్ళు సౌండ్ ఇంజనీర్స్ వీళ్ళు డిజైన్ చేసేటప్పుడు మ్యాక్సిమం 5.1లోనే అట్మాస్ లేయర్ని యాడ్ చేస్తారు. 7.1లో అట్మాస్ లేయర్ని యాడ్ చేయరు. అట్మాస్కి వచ్చేసరికి వీళ్ళు కానీ 7.1లో కానీ అట్మాస్ని యాడ్ చేయకపోతే ఏమవుద్దంటే 5.1లో యాడ్ చేసేస్తారు. అప్పుడు ఏమవుద్దంటే ఇవి రెండు సైలెంట్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అట్మాస్కి 7.1కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఏది దీంట్లో పాస్ చేయట్లేదు. ఇక్కడ నుంచి ఈ సౌండ్ రావాలి, ఇక్కడ నుంచి ఈ సౌండ్ రావాలి, బ్యాక్ సరౌండ్ ఎస్పెషల్లీ నేను మాట్లాడేది. సో ఇక్కడ నుంచి ఈ సరౌండ్ రావాలని చెప్పి వాళ్ళు అక్కడ మెన్షన్ చేయరు. ఆ లేయర్స్ క్రియేట్ చేసేటప్పుడు, ఆ సౌండ్ జనరేట్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ క్రియేట్ చేయదు. కాబట్టి మీరు ఈవెన్ దో మీరు అట్మాస్ వినేటప్పుడు మీ బ్యాక్ సరౌండ్స్ నుంచి సౌండ్ రాదు. యాక్చువల్ మిడ్ సరౌండ్స్ అట్మాస్ నుంచి వస్తుంది, ఫ్రంట్ సెంటర్ అదంతా పర్ఫెక్ట్గా వస్తుంది, బ్యాక్ సరౌండ్ నుంచి రాదు. ఇది ఎస్పెషల్గా నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో మ్యాక్సిమం రాదు. బట్ సేమ్ మీరు కానీ హాలీవుడ్ మూవీస్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా అట్మాస్ కంటెంట్ 7.2లో 7.1 లేయర్లో కాన్ఫిగర్ చేస్తారు. అంటే ఈ అట్మాస్ మెటా డేటాని 7.1లో పాస్ చేస్తారు. సో మీరు హాలీవుడ్ మూవీస్ ప్లే చేసినప్పుడు చూడండి, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ ఇంపాక్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది సౌత్ ఇండియన్స్ టు హాలీవుడ్. బికాజ్ వీళ్ళు యూజ్ చేసే లేయర్స్ వేరు, బట్ మన ఇండియన్స్ యూజ్ చేసే లేయర్స్ వేరు. సో లేయర్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే 7.1 ఇక్కడ హాలీవుడ్లో 7.1 యూజ్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. బ్యాక్ సరౌండ్లో బ్యాక్ ఎగ్జాక్ట్గా వస్తుంది, మిడ్ సరౌండ్లో మిడ్ ఎగ్జాక్ట్గా వస్తుంది, అండ్ అట్మాస్లో మ్యాక్సిమం అట్మాస్ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓన్లీ అట్మాస్లో. బట్ మీరు ఇంగ్లీష్ మూవీస్లో ఒట్టి 7.1 కూడా ఉండవు, ఎక్కడ ఉంటాయి బ్లూరే డిస్క్స్లో ఉంటాయి, ఓటీటీలో మాత్రం ఉండదు. ఎందుకంటే బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను, వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమమ్ ప్రిఫర్, ఇప్పుడు మన మెయిన్ ఓటీటీస్ మ్యాక్సిమం ఫోకస్ చేసింది ఏంటంటే 5.1 ఆర్ ఎల్స్ అట్మాస్, అంతే. ఇవి రెండే, 7.1ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయరు. సో ఇది నేను మేజర్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఎందుకు నేను ఇది చెప్పానంటే సౌండ్ ఒక కస్టమర్ మనం ఇంత పెట్టి ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మనం ఒక కంటెంట్ ప్లే చేసేటప్పుడు దాని అవుట్పుట్ మనం ఏది ప్లే చేసాం దానికి ఇలా వస్తుందని తెలుసుకోవాలి. మీరు 5.1 ప్లే చేసేటప్పుడు ట్రై టు డిజేబుల్ యువర్ అట్మాస్ డిజేబుల్ చేసేయండి, అవసరం లేదు. అట్మాసే లేనప్పుడు ఈ సరౌండ్ని తీసుకుపోయి పైన నుంచి రన్ చేస్తే ఏ ఇంపాక్ట్ ఉండదు, మీకు హెడేక్ తప్ప. ఎక్కడెక్కడో అన్నెసెసరీ నాయిసెస్ పైనుంచి కూడా రావడం తప్ప ఉండదు పెద్ద వేరియేషన్. సో ఈ వీడియోలో నేను ఇదే మేజర్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఫర్దర్ వీడియోలో మనం ఇంకా ఇట్లాంటి మంచి టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే, మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఎప్పుడు కూడా అండ్ ఇంకో చిన్నది ఏంటంటే, ఇప్పుడు కూడా మీకు ప్రోడక్ట్ కొనిన తర్వాత మంచి ఎక్స్పర్ట్స్ దగ్గర మీరు సిస్టమ్ అనేది సెటప్ చేసుకోండి. బికాస్ అదే నేను ఇందాక కూడా చెప్పాను, మీరు ఎక్స్పర్ట్స్ కాకుండా మీరు ఎట్లా పడితే అలా చేసుకుంటే ఆ సౌండ్ అనేది మీరు 100% మీ ఏవే రిసీవర్ అంత లక్షలు పెట్టి మీరు కొన్నప్పుడు దాని క్యాపబుల్ ఉంది, ఇచ్చే కెపాసిటీ దాంట్లో ఉంది.
బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలా దాన్ని యూజ్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి. సో మీకు తెలియనప్పుడు ఎక్స్పర్ట్స్ ద్వారా సెటప్ చేసుకుంటే వాళ్ళు ప్రాపర్గా సెట్ చేసి వాళ్ళని అడగండి మీరు ఎలా దీన్ని యూజ్ చేయాలి, ఈ కంటెంట్ వాచ్ చేసినప్పుడు నేను ఏ ఆప్షన్ పెట్టుకోవాలి, ఈ కంటెంట్ వాచ్ చేసినప్పుడు ఏ ఆప్షన్ పెట్టుకోవాలి అనేది అడిగి పెట్టుకోండి. నార్మల్గా ఇది ఒక రెస్పాన్సిబుల్గా ఎవరైతే మీకు సెటప్ చేస్తారో వాళ్ళు మీకు ప్రాపర్గా చెప్పి వెళ్ళాలి. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బీ. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో అయితే ఇంతే. ఐ డోంట్ వాంట్ ఎక్స్టెండ్ దిస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.